మంది అయితే వాడికి ఒక ప్లాట్ఫామ్ దొరకదు, కానీ ఈరోజు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అవుతుంది. అదేవిధంగా ఈరోజు కనీసం ఒక పార్టీ ముందుకొచ్చి, తెలుగుదేశం పార్టీ ముందుకొచ్చి ఈరోజు మనం ఒక నిజంగా ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా సంబరాలు చేసుకోవాలి. ఏమో ఇక్కడ కూర్చున్న మీ తాలూకు ఇంట్లో మీ భార్యో మీ పిల్లలో ఎవరో ఒకరు చట్టసభల్లో ఉంటారేమో ఎవరికి తెలుసు, అవకాశం వస్తుందేమో ఎవరికి తెలుసు. నేను అనుకున్నానా టీచర్గా ఉన్న నేను ఈరోజు హోమ్ మినిస్టర్గా మీ అందరి ముందు ఇలా మాట్లాడతానని? ఆ రోజు బై గాడ్స్ గ్రేస్, చంద్రబాబు నాయుడు గారి దయ, పాయకరపేట నియోజకవర్గ ప్రజల తాలూకా ఆశీర్వాదం. అట్ ద సేమ్ టైం ఎవరు తలరాత ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఈరోజు ఇంతమంది మహిళా రిజర్వేషన్ విషయంలో 33% రిజర్వేషన్ వచ్చినప్పుడు ఎవరైనా రావచ్చు ఆ టైంలో. నిజంగా ఒకటి చెప్పాలంటే ఇది ఒక సామాజిక విప్లవం కింద భావించాలి. పర్టికులర్గా ఇది ఒక సామాజిక విప్లవం. చాలామంది ఏమనుకుంటారంటే మహానాడు అనేది రాజకీయ సభ అనుకుంటారు. ఎస్, కాదు. మహానాడు అనేది ఒక ఎమోషన్, లిటరల్లీ ఒక ఎమోషన్. మీరు అబ్జర్వ్ చేసుకుంటే మహానాడు సుమారుగా మనం పార్టీ పుట్టినప్పటి నుంచి మహానాడు చేసుకుంటూనే ఉన్నాం. ఏ మహానాడులోనైనా మంచి ఎండల్లో వచ్చింది. రోహిణీ కార్తె లాంటి ఎండల్లో వచ్చిందండి. రోహిణీ కార్తె అంటేనే బండలు బద్దలైపోతాయి అంటాం ఎండలకి. అలాంటి ఎండల్లోని కూడా కార్యకర్త అన్నవాడు చాలా ఎమోషన్గా నా పండగకు వచ్చాను అని, నా జాతరకు వచ్చానని 2 రోజులు 3 రోజులు కూడా వెయిట్ చేస్తుంటాడు. అటువంటి మహానాడు వేదిక మీద మేము ఏదో కల్లబుల్లి మాటలు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీనికి ఉన్న ప్రాధాన్యత గురించి చెప్పడానికే, ఏ ప్లాట్ఫామ్ మీద మేము దీన్ని అనౌన్స్ చేసామని చెప్పడానికే ఆ ప్రాధాన్యత చెప్పాను ఇక్కడ మీకు. కాబట్టి మేము అంత సెంటిమెంట్గా భావించే మహానాడు సభ మీద గౌరవ నారా లోకేష్